ఏ కారణం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది? నైట్ పండుకుంటే నిద్రపడట్లేదు, దురదలు, మొత్తం చర్మ వ్యాధులు వస్తున్నాయి బాగా. గేదెలకు కానీ మనకు కానీ మేత వేసే పరిస్థితి లేదు. వరి పొలాలు మాకు అనుకూలంగా ఎదురు బాగా దిగుబడి వచ్చి 40 బస్తాలు వచ్చి ఇప్పుడు 25 బస్తాలు వచ్చి కావట్లేదు. ఈ నడితే ప్రాంతాల్లో మాకే సంబంధం లేదు, మీ శాతం చేసుకోమని మాట్లాడుతున్నాం. అది మనం ఏం మాట్లాడే పరిస్థితి పొద్దున్న ఒకసారి మీరు మిరదోట పని కూలీలు వస్తారు కదా, వాళ్ళు తెల్లగా ఒకసారి రైతు చేతులు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ఇదే పరిస్థితి ఉన్నారు మా ఛానల్లో, వాళ్ళు కూడా మొత్తం చేతులు ఇదే పరిస్థితి అట్టనే ఉంటాయి. ఉన్నట్టే ఉంటాయి. లేదు మనసు పనికి వచ్చే పని లోపలికి పోయి ముక్కులు దిబ్బడి వేస్తున్నాయి. సాయంత్రం 6 దాటితే బయటకు వచ్చే పరిస్థితి, బయటకు వచ్చే పరిస్థితి లేదు. తాగే వాటర్లు కూడా నలకలు వస్తాయి. తాగే వాటర్ మేమేం చెప్పే పని లేదు, మీరే బిందె పెట్టుకోండి. రైతులు మామిడి కానీ మిగతా పంటలు ఆరుదల పంటలు ఉంటాయి కదా, పూసింది ఒక్క కాయలేదు. పశువులు కూడా తినే మేత కూడా మొత్తం పొల్యూషన్ అయ్యి డస్ట్ మొత్తం అయ్యి అవి కూడా పచ్చిమేత ఉంది, మేము కోతే అయితే మేయట్లేదు. గేదెలు ఉంటాయి కదా గోదావరిలో దిగి వాటికి మొత్తం స్కిన్ ఎలర్జీలు వచ్చి బొబ్బలు. ఈ మధ్యన పొద్దు నాకు ఒక రైతు ఫోన్ చేసామంటే, సార్ మేము శివాలయం పోయి స్నానం చేస్తే కూడా ఒళ్ళంతా పూడి కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా మొత్తం తెల్ల బట్టలు మొత్తం నల్లగా అవుతాయి. మా గుడికాడ కూర్చున్నా, దేవుడికి దండం పెట్టుకుందామన్నా, మొత్తం కూర్చుందామన్నా కూడా మొత్తం నల్లగా తయారైతాం. కూర్చుంటే పేరకపోతుంది. ఏ రోజుకి ఆ రోజు నైట్ పూట పుల్లు కాదాలం మనం ప్యాడీకి గడ్డి కోసుకుందామన్నా, ఆ గడ్డి కోసుకున్నా కూడా మొత్తం నల్లగా అయిపోతుంది. మనిషి మొత్తం నల్లగా సత్తగా అయిపోవడం, చేయలేకపోయేసిన నల్లగా అయిపోవడం. మిరపకాయలు 4 కోసుకొచ్చుకున్నా, టమాటాలు కోసుకొచ్చుకున్నా, కూరగాయలు పండే పంటలు మొత్తం ఇక్కడ అన్ని కూడా బూడిద వల్ల నల్లగా మనుషులు అవుతున్నాయి, పాడే పంటలు అవుతున్నాయి, కూరగాయలు అవుతున్నాయి. మొత్తం పొల్యూషన్ వల్ల మొత్తం మేము తినేది అంతా కూడా పొల్యూషన్ అయ్యి మా ఆరోగ్యాలు దెబ్బతిని గుండెపోటుకి ఈ సంవత్సరం 4-5 గుండెపోటుకు వచ్చి చనిపోయారు. ఆస్తమా గాలి సరిగా ఆడక వాళ్ళు ఇద్దరు చనిపోయారు. ఈ బూడిద వల్ల బాగా పొల్యూషన్ అయ్యి జనాలకు విపరీతమైన ఎలర్జీలు వస్తున్నాయి. ఎలర్జీలు రావడమే కాకుండా దద్దులు వస్తున్నాయి. గేదెలు ఈ బూడిద ఈ ప్లాంట్ వల్ల పోయే బూడిద మొత్తం గోదావరిలో బొర్రె ద్వారా పోతున్నాయి. ఆ బొర్రెకు ఎండాకాలం మేము గేదెలు ఈడుస్తాం కాబట్టి ఆ బొర్రెకు పోయి నీళ్లు తాగడం వల్ల అది కడుపు నొప్పి, 2 గేదెలు చనిపోయినాయి. కడుపు నొప్పి వచ్చి వాళ్ళు కూడా దేని వల్ల అంటే వాళ్ళు మేము దేనిదండి ఇంతకుముందు ఏం లేదండి అని పశువు సంబంధించిన వెటర్నరీ డాక్టర్లు అడిగితే ఈ బూడిద నీళ్లు తాగడం వల్ల వీడికి కడుపు నొప్పి వచ్చి విపరీతమైన వాటికి బాగుండట్లేదు అని చెప్పారు. మాకేమో ఇక్కడ గద్దులు రావడం, దురదలు రావడం, ఎక్కడ కూర్చుందామన్నా మొత్తం బూడిద. ఇలాంటి సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాం. మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. టన్ను చేతితోటి బూడిద ఎట్టగనతో చూడండి చేసి కూర్చుందాం. మాకు అనేది బూడిద రాకుండా చేయాలి. దత్తత గ్రామాన్ని డెవలప్ ఎవరైనా పని కూడా తీసుకోవట్లేదు. మా బయట పనులు పని కూడా తీసుకోవట్లేదు. పంట పొలాలు కబులకి ఎవరు చేయటం ఒట్లు ఎందుకంటే పంట వస్తుంటారు. మన పక్కన చూస్తున్నాం దృశ్యాలు చూడొచ్చు. మీరు కిలోమీటర్ కూడా ఉండదు, కిలోమీటర్ లోపల కిలోమీటర్ ఉండదు. చూడండి, ఏ రైతు కౌలుకి తాడు మాకు వద్దంటారు. బయ్యారం అంటేనే అన్నపూర్ణతో సమానం. అన్నపూర్ణ పోయి ఇసం బయ్యారం పోయింది. ఇప్పుడు అన్నపూర్ణ బయ్యారం పోయి ఇసం పూర్ణమైంది. ఇప్పుడు బయట నుంచి పిల్లలు కూడా ఎవరు పెట్టారు మాకు బయట అంటే అబ్బా డస్ట్ అని పిల్లలు కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కాసిన మా ఆవిడ చెప్పి పోతా పట్టాలు కాయ లేకుండా పోయింది. ఉన్నప్పుడు దాన్ని పోలీసులు వస్తున్నా పాడైపోతున్న పండ్ల పడేదాన్ని ఎందుకు
2006లో రాజశేఖర రెడ్డి వచ్చిండయా, వచ్చి చూసిండు, మొత్తం పంపించిండు. మా మిరపకాయలు కాలాలు పోసి మేడ అవి కొన్ని పడ్డాయి, కొన్ని వాడు అవి కొన్ని చూపించిండు. ఆ టైంలో ఆయన చూసి పంట పొలాలు పెట్టొద్దని కడపలో దింగి తీసి కేసీఆర్ వచ్చి దానికి వచ్చి దీంట్లో పెట్టిండు. దీని కోరణం అంటే అయోధ్య గారు, సాయం గారు, అయోధ్య గారు తెచ్చిండు. అందుకే తొందరగా పాపాలు అవుతాయా? అది జరిగింది, అది ఇది కాదు. ఖచ్చితంగా కలెక్టర్ తెలిసిన ప్రయత్నం చేస్తాం. అదొకటి మామిడి పూతన్న మొత్తం రాలిపోతుంది. అసలు పూసిన పూతకి కాయలు ఏడు, అసలు కాయ ఒక్క కాయలేదు. వర్షాలు పడబట్టి ఇప్పుడు కొంచెం తెల్ల కనబడుతున్నాయి, నల్లగా ఉన్నాయి చెట్లు కూడా నిన్నటిదాకా మొత్తం. అంటే ఇవన్నీ 3 రోజులు పడుతుంది కదా, మొన్న పడ్డది, నిన్న పడ్డ రాత్రి కూడా 4 పడ్డాయి. సమ్మర్ లో ఆకుకూరలు మొత్తం 7 రూపాయలు పండించుకుంటారు ఇక్కడ, కానీ ఆకుకూర అనేది వేస్తే మాడిపోయింది అంతే. ప్రతి ఒక్క పంట పండుతుంది ఇక్కడ, పంట లేదు ఇక్కడ మా బయ్యారం. వచ్చేంతరం వేసేవాళ్ళు ఎవరు ఉంటారా? ఎవరు ముందుకు రావట్లేదు. మీరు ఇట్లా రాకుండా సెంట్రల్ కలెక్టర్ ఎడిపోయి కలెక్టర్ రాలేదు, పిఏ తెలుసు. పొల్యూషన్ కంట్రోల్ మిషన్ అన్నది. లోకల్ అది తగ్గదు బృహస్పతి.